సంవత్సరంలో చివరి మాసంలో వచ్చాము. కూటాలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి ఈ సమయంలో ఇక్కడ ఉండకుండా సమయం చిక్కినప్పుడల్లా దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి ప్రార్థనలో పాల్పొందండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఈ నెలంతట్లో అధిక శాతము ప్రార్థన ఉన్నాడు. పిన్ని కొడుకులు సంవత్సరానికి 40 రోజులు పగలంతా ఉమ్మి కూడా మేవకుండా ఒక పొద్దులు ఉంటారు. కనీసం మనం ఈ మాసంలో ఒక పూట కడుపు కాల్చుకొని 2 పూటలు తిని ఒక పూట దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తాం. ఈ నెలంతట్లో మన జీవితాన్ని బాగా చక్కబెట్టుకొని 2022 ఆశీర్వాదపు బాట పునాది బలంగా వేస్తాం. సంవత్సరంలో అధిక ప్రార్థనలో ఉపవాసం ఉండలేకపోయి ఉండొచ్చు, కూటాలకు రాగలేకపోయి ఉండొచ్చు. ఆ యొక్క శేషాన్ని మాసంలో అధికంగా దేవుని సన్నిధిలో కూడి ప్రార్థిస్తాం. ప్రార్థన ఏకీభవించండి. అలాగే మన సంఘమునకు సేవకుల విరోధంగా పోరాడుతున్న లూసిఫర్ ఆత్మ, వెలుగుదూత ఆత్మ, సాతాను క్రియలు, అపవిత్రాత్మ సంఘానికి విరోధంగా పోరాడకుండా దేవుని సముఖంలో దాన్ని కట్టాలి. ఈ కడవ రోజుల్లో, చివరి రోజుల్లో దేవుడి యొక్క సంఘానికి విరోధంగా అనేక శక్తులు లేస్తున్నాయి. ఈ శక్తులన్నిటికీ మోకాళ్ళు కొని ప్రార్థన చేసి చేయబోదాలి. ప్రార్థనే మనం చేయమని తమిళ చెప్తారు, జపమే చేయమని. ప్రార్థనలో ఏకీభవించినట్లుగా స్తోత్రించదమా.